నాకు ఈ జన్మకి ఒకటే పెళ్ళి, అది జరిగిపోయింది. పవిను ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఎప్పుడు ఉండదని నీకు మాటిస్తున్నాను. ఆది తీరు అస్సలు బాలేదు. తన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మాటిచ్చి ఇంటికి తీసుకొని వచ్చి మాట తప్పి ప్రవర్తిస్తున్నాడు. గట్టిగా నిలదీసి వార్నింగ్ ఇవ్వకపోతే దారిలోకి రాడు. ఏరా అది, నేను అరవింద్ ఫొటోస్ తీసేసినందుకు అందరిలాగే నీకు కూడా నా మీద కోపం వస్తుందేమో అనుకున్నాను. ఎందుకు ఫోటోలు తీసేసావు సీతమ్మ అని నన్ను నిలదీసి అడుగుతావనుకున్నాను. కానీ అందుకు భిన్నంగా నువ్వు నాకు సపోర్ట్ చేయడమే కాకుండా నన్ను తప్పు పట్టిన వాళ్ళకి కూడా నువ్వే సమాధానం చెప్పావు. నిజానికి అందరికంటే ఎక్కువగా నువ్వే రియాక్ట్ అవ్వాలి. కానీ నువ్వలా చేయకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. సీతమ్మ, నీకు బాగా తెలుసు అన్నయ్య అంటే నాకెంత ఇష్టమో. నా పంచ ప్రాణాలు నాలో ఉంటే నా ఆరో ప్రాణం అరవింద్ అన్నయ్య. అన్నయ్య చనిపోయిన రోజే నేను మానసికంగా చచ్చిపోయాను సీతమ్మ. అన్నయ్యతో పాటే నా సంతోషం, నా ఆశ, నా కోరిక అన్నీ చచ్చిపోయాయి. మీకు కనబడేది కేవలం నా శరీరం మాత్రమే. నిజానికి మా అన్నయ్యతో పాటే కాలి బూడిదైపోయాను. ఎందుకంటే నాకు ఈ జన్మనిచ్చింది నాన్న, అమ్మ అయినా, పెంచి పెద్ద చేసింది నువ్వే అయినా, నన్ను నన్నుగా గుర్తించింది, నాకంటూ ఒక విలువను కట్టబెట్టింది, దాంతోపాటు ఫ్రెండులా తోడుండి, నాన్నలా ధైర్యం చెప్పి, అమ్మలా ప్రేమని నింపి, నా భుజాన్ని తట్టి నా సైన్యమైంది నాకు మా అన్నయ్యే. అలాంటి నా ఆరో ప్రాణం ఫోటో తీసేసినందుకు నిజానికి నేనే అందరికన్నా ఎక్కువ బాధపడ్డాను సీతమ్మ. ఈ గుండె కొట్టుకుంటుంది నా కోసం కాదు సీతమ్మ, కేవలం అన్నయ్య చనిపోయే ముందు పవిత్రని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీదే అని నాతో చెప్పాడు సీతమ్మ. పవిత్రని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మనిషికిచ్చిన మాట కోసం, పవిత్రని సంతోషంగా ఉంచడం కోసం మాత్రమే బ్రతుకుతున్నాను. అరవింద్ అన్నయ్య కోసం పవిత్ర పడుతున్న బాధని నువ్వు కేవలం కళ్ళతోనే చూసావు సీతమ్మ. తన ఆవేదనని నేను నా మనసుతో అనుభవించాను. తను అన్నయ్య కోసం కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు మా అన్నయ్యకి నేనిచ్చిన మాట తప్పుతున్నట్టు, నన్ను నిలదీస్తున్నట్టు నాలో నేనే మదన పడిపోతున్నాను. పవిత్రని అన్నయ్య జ్ఞాపకాల నుంచి బయటపడేసి తనని మామూలు మనిషిని ఎలా చేయాలా అని నేను నా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను.
పవిత్ర నన్ను అపార్థం చేసుకుంటుంది. నాకు బాధ అనిపించట్లేదు, కానీ అన్నయ్యకిచ్చిన మాట తప్పుతున్నానేమోనన్న భయంతో నాలో నేనే నలిగిపోతున్నాను సీతమ్మ. ఆ టైంలో నువ్వు అన్నయ్య ఫోటోలు తీసేశావు. మనిషి జ్ఞాపకాలని మనసు నుంచి ఎలాగూ చెరిపేలేం. కనీసం ఫోటో ఎదురుగా లేకపోతే పవిత్ర కొంచెమైనా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడుతుంది కదా అనిపించింది. నువ్వు చేసిన పనికి నేను నా మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుని నేను నీకు సపోర్ట్ చేశాను. నాన్నకి హెల్త్ బాలేదని, నువ్వు ధైర్యం కోల్పోతావని, ముఖ్యంగా పవిత్ర అన్నయ్య జ్ఞాపకాలని బయటపడేశామని ప్రతిరోజు బాధని దిగమింగుకుంటూ బ్రతుకుతుంది సీతమ్మ. నేను అన్నయ్యని, ఆయన జ్ఞాపకాలని మర్చిపోలేక మనసులోనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాను సీతమ్మ. అది ఊరుకోరా. ఓదారిస్తే పోయేది కాదురా నీ బాధ. నీ ఆవేదనకి మందు ఒక్కటే. పవిత్ర నిన్ను అర్థం చేసుకోవాలి. అరవింద్ కోరిక ప్రకారం తను సంతోషంగా ఉండాలి. అదే నీ బాధకి మందు. అడుగడుగున నన్ను నడిపిన ధైర్యం నీవేగా, మనిషిగా నన్ను మలిచిన దైవం నీవేగా. నీ ప్రతి కలను ఎదలోతుల్లో దాచి, నీ భుజములపై నాకీలోకం చూపి, పై పైన నవ్వుతూ లోన నలుగుతూ బరువు మోసిన ప్రాణమా, నువ్వే ఒరిగితే నా లోకమే చీకటై